ఈ నెల 10, 12 మరియు 13వ తేదీల్లో జరగనున్న హజరత్ మాషిక్ ఈ రబ్బానీ 470 దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ దా బాబా అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్లో మాషిక్ ఏ రబ్బానీ ఉత్సవాల గోడపత్రికను దర్గాలో ఆవిష్కరించారు. జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నవీద్ బాబా ఇంట్లో ఫాతిమాలో ఉరుఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 12 గంటలకు సందల్ సాని మరియు వేడుక ఉంటుంది. 13వ తేదీ ఖురాన్ పఠనం అనంతరం హజరత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాదుద్దీన్కు ఖాద్రీ జిలానీకి ప్రత్యేక ప్రార్థన ఉంటుందని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా తెలిపారు. ఆంగ్ల హెల్త్ తర్వాత డాక్టర్స్ ఉంటారు డిఫాల్ట్ గా. ఈ ప్రాంతవాసులుగా అంటే చాలా మంది మిత్రులు ఇదే ప్రాంతానికి చెందిన రిపోర్టర్స్ కరెస్పాండెంట్స్ మనందరం చేయవలసింది. సో మీ మీద ఉండేటటువంటి ప్రేమతో అభిమానంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా గౌరవ నవీద్ బాబా గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉబేద్ బాబా గారి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. जलसा अज़मत औलिया व अज़मत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम गरिया जदीद में बड़ी धूमधाम से मनाया जा रहा है और जिसमें मुक़र्रिरीन ने ख़िताब फरमाएंगे. और 22 रजब को गरिया जदीद में लंगर आम व ख़ास रहेगा और बाद नमाज इशा दफ़े हमादी ब्रदर्स हमद व नात सुनाने की सादत हासिल करेंगे. और 23 रजब को बाद नमाज फजर ख़त्म कुरान से इख्तिताम अमल में आएगा. अल्हम्दुलिल्लाह हमारे मिनिस्टर कुंडा सुलेखा साहब की जानिब से यहाँ पर जो डेवलपमेंट के जो काम जो किए जा रहा है, अल्हम्दुलिल्लाह सराय खाना और जो औरतों के लिए मस्जिद और टॉयलेट और वज़ू खाने का भी जोर से काम जो जारी है. और फिर अल्हम्दुलिल्लाह ये उर्स शरीफ के इंतजामात में कुंडा सुलेखा साहबा और कलेक्टर साहबा और कमिश्नर साहबा ने बखूबी अपने अपने काम को अंजाम देंगे इंशाअल्लाह ताला. अल्लाह हाफ़िज़. మాసానికి సంబంధించి చెప్పారు. అది జనవరి 11, 12, 13 ఈ 3 రోజుల పాటు ఉంటుంది. 11వ తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది. ఈ గంధం నవీద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి అంటే గడి నుండి ఇక్కడికి తీసుకొస్తారు 11వ తారీఖు రాత్రి. ఆ తర్వాత అజ్మతే ఔలియా అజ్మతే ముస్తఫా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఔలియాల యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఉలమాలందరూ కూడా అందులో పాల్గొంటారు. అది 11వ తారీఖు. 12వ తారీఖున ఉరుసు ఉంటుంది, డఫ్ ఉంటుంది. ఆ తర్వాత సామూహిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది 13వ తారీఖున. మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాదరంగా స్వాగతిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆవిష్కరణ